Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam Me Doctor. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ క్రాంతి. ఈజ్ ఎ మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. డాక్టర్ క్రాంతి గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi Dr. Nikhil. Hi all viewers of Dutta Media. I am Dr. Kranti, consultant gastroenterologist and hepatologist and therapeutic endoscopist. నేను ఎట్ ప్రజెంట్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. డాక్టర్ క్రాంతి, ఇందాక మనం డైట్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. అంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అసలు? బేసిక్గా మీకు ఇందాక చెప్పింది ఏమి తినాలని చెప్పేసి, ఎప్పుడు తినాలి ఇది క్వశ్చన్ ఎక్కువ మందికి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది టైం రెస్ట్రిక్టెడ్గా ఉండాలి. అంటే సాధారణంగా ఇంటర్మీడియట్ అనే దాంట్లో మనము కొద్దిసేపు పాటు తినకుండా ఉండడం, కొద్దిసేపు తినడం రోజులో. సో ఐడియల్ ప్యాటర్న్ ఏంటిదంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. అంటే సూర్యోదయం తర్వాత తినడము, సూర్యాస్తమయం లోపల, ఈ రెండింటి లోపలనే తినడము, మిగతా టైం అనేది ఫాస్టింగ్లో ఉండడం. దీని ద్వారా మనకి బాడీకి మెటబలైజ్ చేసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో ఐడియల్ డైట్ ప్యాటర్న్ ఈజ్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, సన్ రైజ్ తర్వాత సన్సెట్ లోపల. అంటే ఇప్పుడు మీరు 8కి అట్లా తినడం కనుక ఉంటే ఈవినింగ్ 6-7 లోపల యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ డిన్నర్. ఇంకా ఆ తర్వాత ఏం కూడా తినొద్దు. దీని ద్వారా ఎక్కువ కూడా మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండడానికి, మిగతా మెటబాలిక్ సిండ్రోమ్ ఇట్లాంటి సంబంధించినటువంటి స్పెక్ట్రానికి గురి కాకుండా ఉంటుంది. మనం ఇంకోటి మోస్ట్ కామన్గా చూసేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అంటారు. అంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంది, ఎవరిలో మనం ఇది ఎక్కువగా చూస్తాం? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈజ్ వన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫంక్షనల్ డిసీజెస్. అంటే ఎక్కువగా స్ట్రెస్కి గురవ్వడము. దీని ద్వారా ఒక కాంపోనెంట్ ఉంటుంది, బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటారు. అంటే మన పేగుల యొక్క పనితీరు ఈజ్ కంట్రోల్డ్ బై ఫ్యూ సబ్స్టెన్సెస్. సెరోటోనిన్ అని చెప్పేసి ఉంటుంది, ఇది బ్రెయిన్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ గానిలో ఉంటామో, ఈ సెరోటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మన యొక్క పేగుల కదలిక అనేది మారడం వల్ల వచ్చేటువంటి దాన్ని ఐబిఎస్ అంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఐబిఎస్ కాన్స్టిపేషన్, అంటే కడుపు నొప్పితో పాటుగా వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. సెకండ్ది ఐబిఎస్ డయేరియా, అంటే కడుపు నొప్పితో పాటుగా వాళ్ళలో మోషన్స్ ఎక్కువసార్లు వస్తూ ఉంటాయి. థర్డ్ వేరియంట్, కామన్ వేరియంట్ ఐబిఎస్ మిక్స్డ్, అంటే వాళ్ళలో కొన్ని రోజుల పాటు కాన్స్టిపేషన్, కొన్ని రోజుల పాటు డయేరియా ఉంటుంది. వీటిలలో ముఖ్యంగా మీరు ఏ టెస్ట్ చేయించుకున్న వీటిని కూడా నార్మల్గా ఉంటాయి. బట్ వాళ్ళ యొక్క హిస్టరీ కనుక తీసుకుంటే వాళ్ళు పర్సే యాంగ్జియస్ పర్సన్స్ అయి ఉండడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉన్న సందర్భాల్లోనే ఇట్లాంటి లక్షణాలు ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. మనం ఇప్పుడు స్ట్రెస్ అన్నది ఈ డిప్రెషన్లో వాళ్ళు కూడా కొద్దిగా ఈ డైట్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇదే అంటారు ఈ గట్ యాక్సిస్, బ్రెయిన్ అండ్ గట్ యాక్సిస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో యూజువల్గా ఇప్పుడు నవ్ డేస్ ఇప్పుడు వస్తున్నటువంటి హైపోథెసిస్ అనేది మొత్తం కూడా దే ఆర్ స్టేటింగ్ దట్ మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఈజ్ ఆర్ గట్ మైక్రోబయోమ్. అంటే మన ఈ పేగుల్లో ఉండేటువంటి కొన్ని బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవే మన యొక్క మిగతా మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు అంటున్నటువంటి సైకాట్రిక్ డిజార్డర్స్ లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా మన గట్ మైక్రోబయోమ్ ఎట్లాంటి స్టేట్లో ఉన్నాయి అంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం, చెడ్డ బ్యాక్టీరియా తక్కువ ఉండడం, ఈ స్టేట్లో అనేది ఇట్లాంటి గురి కాకుండా మనం చూడొచ్చు. ఇందులో ఏ టెస్ట్ చేసినా నార్మల్ అని అంటున్నారు. అంటే మనం ఎలాంటి టెస్ట్ చేస్తాం దీంట్లో? యూజువల్గా ఐబిఎస్ అనేది వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ కడుపు నొప్పి, దాంతోపాటుగా మోషన్స్లో కొంచెం ఆల్టర్ అవ్వడం, కొంతమందిలో మలబద్ధకం కాన్స్టిపేషన్, కొంతమందిలో డయేరియా. ఇవి ఉన్నప్పుడు అది కూడా 3 నెలల కన్నా ఎక్కువ రోజుల పాటు ఎవరైతే ఉంటాయో అలాంటి వాళ్ళల్లో మనము రెగ్యులర్గా ఉండేటువంటి స్కానింగ్స్, అల్ట్రాసౌండ్ కానీ సిటీ కానీ ఇట్లాంటివి వెళ్తుంటారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మా దగ్గరికి ఎక్కువ మంది వచ్చిన తర్వాత వీళ్ళు ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ, అంటే పేగు ఎలా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఐబిఎస్ అనేది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, అంటే మిగతా అవన్నీ మొత్తం కూడా పేగు అనేది నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హిస్టరీ బట్టి కూడా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్లో ఎట్లయితే ఉంటారో అలాంటి వాళ్ళల్లో ఈ టెస్ట్లన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఎక్కువ పాజిబిలిటీ ఐబిఎస్ అన్నట్టుగా చెప్తాం. ఓకే, ఇప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అన్నారు. అంటే ఈ ఎండోస్కోపీ అంటే ఏంటి, కొలనోస్కోపీ అంటే ఏంటి? ఎండోస్కోపీ అనేది ఒక ట్యూబ్ చివరిలో మన కెమెరా ఒకటి ఉంటుంది, లైట్ ఉంటుంది. దీని ద్వారా
మన అన్నవాహిక దగ్గర నుంచి పేగును మొత్తం కూడా చెక్ చేసేటువంటి ఒక స్కోప్, అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఎండోస్కోపీ అనేది ఒక బ్రాడ్ టర్మ్. ఇట్ ఈస్ నాట్ పర్టైన్ టు గ్యాస్ట్రో, యాజ్ యు ఆర్ ఏ న్యూరో సర్జన్, మీ దాంట్లో కూడా ఉంటాయి. సో ఎనీథింగ్ అంటే మన యొక్క అంతర్భాగాలను చూడడం కోసం వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ గ్యాస్ట్రోలో పర్సే ఈ అప్పర్ జిఏ ఎండోస్కోపీ అంటారు. అంటే మన అన్నవాహికతో పాటుగా జీర్ణాశయము, చిన్న పేగు ఇట్లాంటి వాటి చెక్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని గ్యాస్ట్రోస్కోపీ అంటారు. సెకండ్ అది మలద్వారం ద్వారా మన యొక్క లార్జ్ ఇంటెస్టైన్ని ఈ చెక్ చేయడాన్ని కొలనోస్కోపీ అంటారు. ఈ ఎండోస్కోపీ కొలనోస్కోపీతో పాటు మధ్య పేగు ఉంటుంది, చిన్న పేగు, వాటి కోసం క్యాప్సూల్ ఎండోస్కోపీ కానీ ఎంట్రోస్కోపీ ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కొలనోస్కోపీ అన్నారు, మనము చాలా వింటుంటున్నాము. ఈ కొలనోస్కోపీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చేయించుకోవాలని అంటారు. క్యాన్సర్ ఏమన్నా ఉంటే రూల్ అవుట్ చేసుకోవాలని అంటున్నారు. అంటే ఈ కొలనోస్కోపీ ఏ ఏజ్లో కామన్గా చేయాలి అని అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా రిలవెంట్ ఈ క్వశ్చన్. ఎందుకంటే కొలనోస్కోపీ అనేది ఒక స్క్రీనింగ్ ప్రోటోకాల్ ఉంటుంది చాలా కంట్రీస్లో. 45 years దాటిన ప్రతి ఒక్కరు కూడా కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా ఏమన్నా ఎర్లీ స్టేజెస్లో పాలిప్స్ అంటారు, ఆ స్టేజెస్లో కనుక ఉంటే వాటిని ప్రోగ్రెస్ కాకుండా ఆపొచ్చు. ఇది కాకుండా ఇంకొక ప్రోటోకాల్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరిలో అయితే వాళ్ళ ముందు జనరేషన్లో ఈ క్యాన్సర్స్ ఉంటాయో కోలాన్లో, పెద్ద పేగులో, అలాంటి వాటిల్లో కొంచెం ఎర్లీగానే చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్క్రీనింగ్ ద్వారా, అంటే ముందు జాగ్రత్తగా మనం ఎప్పుడైతే కొలనోస్కోపీ చేయించుకుంటామో దాని ద్వారా ఈ కోలాన్ క్యాన్సర్స్ అనేవి రాకుండా, లేదా ఎర్లీ స్టేజెస్లో కనుక ఉంటే వాటిని ప్రోగ్రెస్ కాకుండా ఆపొచ్చు. ఇప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీలో మనకి ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ ఏమేమి ఉన్నాయి? యూజువల్గా ఇది బ్రాడ్గా మీకు చెప్పినట్టుగా గ్యాస్ట్రోస్కోపీ పై భాగం కోసం, పెద్ద పేగు కోసం కొలనోస్కోపీ, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి పేగు కోసం ఎంటరోస్కోపీ కానీ క్యాప్సూల్ ఎండోస్కోపీ, ఇవి ఉంటాయి. ఇవి డయాగ్నోస్టిక్ పర్పస్ ఉంటాయి, అంటే చెక్ చేయడానికి ఏముందో అనేది. దాంతోపాటు కొన్ని థెరపటిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే ఎక్కడన్నా పేగు మూసుకుపోయినప్పుడు దాన్ని వెడల్పు చేయడానికి డైలటేషన్ కోసం, ట్రీట్మెంట్ కోసం. సెకండ్ ఇది రక్తనాళాల నుంచి ఏమైనా బ్లీడింగ్ ఉంటే బ్యాండింగ్ చేయడము, ఇంజెక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. దాంతోపాటుగా అంటే మీ ఇప్పుడు కొలనోస్కోపీ ద్వారా అక్కడ పాలిప్స్ అంటే చిన్న గడ్డలు లాంటివి ఉంటే వాటిని కట్ చేయడము. దీంతో పాటుగా కొంతమందికి వ్యారిసెస్ ఉంటాయి, రెక్టల్ అంటే పైల్స్తో పాటుగా ఆ ప్రాంతంలో కొన్ని రక్తనాళాలు ఉబ్బుతాయి, ఇలాంటి వాటిని కూడా బ్యాండింగ్ ద్వారా తగ్గించడం, ఇవి ఉంటాయి బేసిక్గా. వీటితో పాటుగా ఉన్నటువంటి అడ్వాన్సెస్ ఈఆర్సిపి అంటారు, అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజో ప్యాంక్రియాటోగ్రఫీ. అంటే మన పైచరసం ఎక్కడైతే గాల్ బ్లాడర్ ఉంటుందో అక్కడి నుంచి కిందికి మనకు వచ్చేటువంటి ఒక డక్ట్ ఉంటుంది, పేగులోకి ఓపెన్ అయ్యేది, పైచరసం, బైల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో ఆ మార్గంలో స్టోన్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్లో కానీ దాని పక్కన ఉన్నటువంటి డక్ట్లో కానీ. ఈ స్టోన్స్ని తీయడానికి, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి స్టోన్స్ ఉంటాయి వాటిని తీయడానికి, ఇవి రెండూ కాకుండా ప్యాంక్రియాస్ బిలియరీ సిస్టమ్ దగ్గర క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే వాటిలో స్టెంటింగ్ చేయడానికి, వీటి కోసం వాడేది ఈఆర్సిపి. దీని నెక్స్ట్ ఉన్నటువంటి అడ్వాన్స్ రీసెంట్గా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. అంటే మీరు వినుంటారు అల్ట్రాసౌండ్ అనేది. ఈ అల్ట్రాసౌండ్ ఎప్పుడైతే ఎండోస్కోపీతో కంబైన్ చేస్తామో ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. దీంట్లో మనము మన లోపలి భాగంలో ఉన్నటువంటి మార్పులు కానీ ఏమన్నా గడ్డలు కానీ ఇట్లాంటివి ఎర్లీ స్టేజెస్లో కనుకుంటే వాటి నుంచి ముఖ పరీక్ష తీయడము, అవి ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పి చూడడం అనేది ఉంటుంది. వీటితో పాటుగా లేటెస్ట్గా ఇప్పుడు చాలా సర్జికల్వి లైక్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపిక్ అంటారు. అంటే మన పేగు బయట భాగంలో ఉండేటువంటి గడ్డలు కానీ మిగతా కొన్ని నీటి తిత్తులు కానీ ఇట్లాంటి వాటిని కూడా ఎండోస్కోపిక్ కూడా తీయడం ఉంటుంది. వాటిని థర్డ్ స్పేసిక్ ఎండోస్కోపిక్ అంటారు. మనము బ్లడ్ వామిటింగ్స్ అని చూస్తుంటాం, కొన్ని మూవీస్లో చూపిస్తారు, బ్లడ్ వామిటింగ్ అవ్వగానే వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని అంటారు. అంటే ప్రతి బ్లడ్ వామిటింగ్ కంగారు పడాలంటారు, ప్రతిదీ క్యాన్సరే అనుకోవాలంటారా? అలా లేదండి, ఇట్ డిపెండ్స్ అపాన్ మిగతా వాళ్ళ ఫీచర్స్ ఏమున్నాయి, వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నది, ఈ లక్షణాలని బట్టి. సో సాధారణంగా బ్లడ్ వామిటింగ్స్ అనేది రకరకాల కారణాలు ఉంటాయి. సో వీటిలో ముఖ్యమైనవి ఏమన్నా అల్సర్ వచ్చి ఆ అల్సర్ దగ్గర నుంచి ఏమైనా ఉండడం బ్లీడింగ్. సెకండ్ అది లివర్ సిర్రోసిస్, అంటే లివర్ ఒత్తిడికి గురైనప్పుడు అక్కడ రక్తనాళాలు చిట్లుతాయి, వాటి నుంచి వచ్చేటువంటి బ్లీడింగ్. ఇవి రెండు కాకుండా కొంతమందిలో క్యాన్సర్స్ ఉండేసి అక్కడి నుంచి కూడా వస్తుంటాయి బ్లీడింగ్. సో ఈ రకరకాల కారణాలు ఉంటాయి అన్లెస్ మనం చూడడం ద్వారా. అందుకోసమే ఎవరిలో అయితే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయో ఎండోస్కోపిక్ వెళ్ళడం ద్వారా ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. హాయ్ వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా, hope you enjoy my show. I request all you to subscribe, like and share this Dutha Media. For more updates, please subscribe
దూత మీడియా.